ప్రియమైన సోదరి సోదరులారా, ప్రత్యేకమైన రీతిలో మనం 2025 సంవత్సరంలో ప్రతి మాసంలో ఒక గృహం దగ్గర ఏర్పాటు చేయబడే గృహ కూడికల వరుసలు, మరి విశేషంగా ఈ రాత్రి వేళ మన ప్రియులు కస్కుర్తి మార్తమ్మక్క, విశేషంగా సాంశివరావు విద్యారాణి వారి కుటుంబ జీవితంలో సరిగ్గా సంవత్సర కాలం ప్రభు ఇచ్చిన చక్కని ఆయన సహాయం బట్టి, ఆయన చేసిన మేళను బట్టి, ఇంకా ప్రభు వారి కుటుంబంలో చేయబోయే కార్యాలను బట్టి మనం ఎంతైనా ఘనపరచబద్దులమై ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ వరుసలో ఇలాంటి ప్రత్యేకమైన సందర్భం కూడా రావడం, మనందరం ఆహ్వానించి వారు ఇచ్చిన చక్కని సహవాసాన్ని బట్టి ప్రారంభంగా కుటుంబానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలో నుంచి మనం 15, 16, 17 నేర్చుకోబోతున్నాం. ఏంటి 15, 16, 17 అంటారా? రండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16, 17 వచనాలు. మధ్యలో అప్పుడు నేను చదువుతాను, రెఫరెన్స్ చెప్తాను. ఖచ్చితంగా సహోదరులు తీసి చదవడానికి త్వరగా క్విక్ బైబిల్ రెఫరెన్స్ చదివేవాళ్ళు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభంగా నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడ కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగినుడా మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. చదవబడిన లేఖన భాగం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఏ కుటుంబానికైనా, ఏ వ్యక్తికైనా మనం మేలు చేయువారంగా మనం ఉండాలి. ఇప్పుడే పాట కూడా లాస్ట్లో పాడుతూ వచ్చాం. మన ప్రభు ఎవరంట? మేలు చేయువాడు. యేసు ప్రభు వారు మనం కూర్చున్న, మనం నిలబడిన ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన ఈ భూమి మీద ఆయన సంచరించినప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? మేలు చేయించు ఆయన భూమి మీద సంచరించాడని అపోస్తుల కార్యములు ప్రత్యేకమైన 10వ అధ్యాయంలో పౌలు జ్ఞాపం చేస్తూ వచ్చాడు, పేతురు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన మేలు చేయించు సంచరించాడు. మనం కూడా మేలు చేసి కీడును జయించే వారంగా ఉండాలి. కీడు చేత మేలును చేయడం కాదు. అందుకే 122వ కీర్తనలో కూడా చెప్పబడింది, మందరము నిమిత్తము మనం మేలు చేయ ప్రయత్నించాలి అన్నాడు. మేలు చేయడం చాలా విశేషమైనటువంటి సంగతి. అందుకని ఈ రాత్రి మన కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్య ఏమి మేలు ఉండాలి, ఏ మేలు ఉంటే మంచిది? మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో, మరి విశేషంగా భార్య భర్తల కుటుంబ జీవితంలో ఏ మేలుంటే ఆశీర్వాదం, ఏ మేలుడు కుటుంబాలు దేవుడు ఉంచుతాడు? ఏది మేలు కుటుంబానికి? వాట్ ఈస్ బెటర్ థింగ్స్ ఫర్ ఫ్యామిలీ? ఈ రాత్రి మన సంగతి బెటర్ థింగ్స్ ఇన్ బ్లెస్డ్ ఫ్యామిలీ. కుటుంబంలో మేలు ఏంటి? చాలా మేలు ఉంటాయిలే, చాలా మేలు అనుకుంటుంటాం. అది ఉంటే మేలు, ఇది ఉంటే మేలు, అది ఉంటే మేలు కదా అనుకుంటుంటాం మనం. కానీ కుటుంబానికి మేలు ఏంటి? జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథంలోనే మేలు ఏంటో జ్ఞాపం చేస్తున్నాడు. కుటుంబానికి ఏది మేలు ఉంటే మేలు, కుటుంబంలో ఏది మేలు అనేది 7 ప్రాముఖ్యమైన మేలుడు దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయించాడు. ఇప్పుడే మనం చదువుకున్న నెంబర్ 1 మొట్టమొదటి చూద్దాం. చూడండి, కుటుంబంలో మేలుడు ఏంటి? మన కుటుంబంలో అందుకనే దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు, భార్య దొరికిన వానికి మేలు. ఎందుకు దొరికిందంట? మేలు దొరికాను. పొరపాటుపడద్దు ఎప్పుడు కూడా. భార్య దొరికిన వానికి ఎప్పుడు మేలే దొరుకుతుంది. పొరపాటుగా మేగు దొరుకుతుంది అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా కదా. ఎప్పుడు కూడా భార్య మేలే. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. భార్యాభర్తల కుటుంబ జీవితంలో దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఏంటి? ఏది ఉంటే మేలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రాత్రి వేళ 7 మేలులు మీకు జ్ఞాపం చేయాలనుకున్నాను. అందుకనే బెటర్ థింగ్స్ ఇన్ బ్లెస్డ్ ఫ్యామిలీ. ఒక దీవించబడిన కుటుంబంలో ఏది మేలులో గుర్తి
గుర్తించాలి. ఈరోజు ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో ఏది మేలో ఏది మేలు కాదో గ్రహించలేక చాలా మంది నష్టాలు ఎదుర్కొన్నారు. చాలా కుటుంబాలు ఏదో మేము ఉన్నాం అనుకున్నారు, పైకి మాత్రం ఉన్నారు కానీ లోపల చాలా మేలు వారి కుటుంబాలు లేవు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సామెత గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చక్కగా వ్రాయించాడు. చూడండి, నెంబర్ 1 మొట్టమొదటి మేలు ఏంటంటే నెమ్మది లేని విస్తారమైన ధనం కంటే కొంచెములు ప్రేమ కలిగి ఉండటమే మేలంట. ఏం మేలంట? కొంచెము కలిగి ఉండటమే ఎంత మేలు అన్నాడు ఆయన. కుటుంబంలో ధనము విస్తార ఆస్తి ఏంటంటే ప్రేమ, సమాధానం, నెమ్మది, దేవుని యెడల భయం కలిగి ఉండటమే. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు, ఇదిగో మీకు ఇంట్లో చాలా ఉన్నాయి కానీ అక్కడ జ్ఞాపకం చేసుకొచ్చాడు. చూడండి ఒకసారి చదవండి, కొరింథీ మొదటి పత్రిక 13:2 వచనంలో చాలా ఉన్నాయంట కానీ ఏమి లేకపోతే వ్యర్థమో చెప్తున్నాడు ఆయన. త్వరగా ఆ కృపావరం నీకున్న మర్మములన్నీయు జ్ఞానమంతా ఎరిగిన వాడవైనను ఆ కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం నీకున్న ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడని. చూసారా, కుటుంబంలో ధనము ఆస్తి నిజమైనది ఏంటంటే ప్రేమ కలిగి ఉంటాం అనేది. అందుకనే ప్రసంగిత గ్రంథంలో రాస్తూ చెప్పాడు, 2 చేతుల నిండా ప్రయాసపడే కంటే 1 చేతి నిండా నెమ్మది ఉండటం మేలంట. కొంతమందికి 2 చేతుల నుండి ఎప్పుడు ప్రయాసం, ఎప్పుడు పని, ఎప్పుడు ప్రయత్నాలే, ఎప్పుడు పనులే, కానీ ఏముండదా ఇంట్లో? ఏముండదా ఆ వ్యక్తిలో? నెమ్మది ఉండదు. కాదు, 1 చేతిలో నెమ్మది ఉండటం మంచిది. అందుకనే హెబ్రీ పత్రికలో చెప్పబడిన 13వ అధ్యాయంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటూ వెంటనే చెప్పాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. వివాహం ఎందుకు ఘనమైందో జ్ఞాపం చేస్తూ పరిశుద్ధాత్ముడు జ్ఞాపం చేస్తూ వెంటనే వివాహం అన్ని విషయాలలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీస్తాడు అంటూ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి ఉండు. చూసారా, వివాహం ఘనమైనది ఎప్పుడంటే కుటుంబంలో ఘనమైనదిగా ఉంచబడుతుంది. ఎప్పుడు మేలు అంటే కుటుంబంలో ఏముండాలంట? తృప్తి కలిగి ఉండాలంట. ఏముండకూడదు? ధనాపేక్ష అని చెప్పాడు అక్కడ. ధనాపేక్ష లేని వారే. వివాహం అనంగానే ధనం గుర్తొచ్చింది మనకు, అవునా కాదా? మన కుటుంబాల్లో ధనం కాదు, ఆస్తి కాదు ప్రధానమైంది. ప్రేమ గల చోటు కొంచెం ఉన్నా కూడా మేలు అన్నాడు. కుటుంబంలో ఏది ప్రాముఖ్యమైంది? ప్రేమ ఎంత విశేషమైందో చెప్పండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు జ్ఞాపం చేస్తూ నేను తృప్తి కలిగి ఉంట నేర్చుకొనుచున్నాను అన్నాడు. ఆకలి ఉంట నాకు తెలుసు, కడుపు నిండి ఉంట నాకు తెలుసు అన్నాడు. సంతృప్తి కలిగి ఉన్న కుటుంబంలో అదే నిజమైన మేలు అని చెప్పాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతృప్తి కనబట్టలేదు. వాళ్ళెవరినో చూసి వీళ్ళనెవరినో చూసి వాళ్ళకున్న తృప్తిని ఏం చేస్తున్నారు? అసంతృప్తి పడుతున్నారు. మనకు అది లేదు ఇది లేదు, మనకి ఏది ఉందో సంతృప్తి పడకుండా లేని దాన్ని ఆలోచించి ఏం చేస్తున్నారు? అసంతృప్తి పొందుతున్నారు. అందుకని పౌలు జ్ఞాపం చేస్తూ చెప్పాడు, నేను ఆకలి గునుడు నాకు తెలుసు, నేను కడుపు నిండు నాకు తెలుసు, నేను నేర్చుకొనుచున్నాను అన్నాడు. కుటుంబంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని. మొదటి మేలంటూ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకని మదర్ తెరిస్సా ఆమె ఎప్పుడు ఒక మాట లేదంట, నీవు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నీ ఇంటికి వెళ్ళి ఇంటిని ప్రేమించన్నాడంట అన్నదంట ఆమె. నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ఫస్ట్ ఎక్కడ ప్రేమించాలంట? నువ్వు ఇంట్లో ప్రేమించు, ఇంట్లో ప్రేమ చూపించు అన్నాడు అన్నది ఆమె. అంటే ఫస్ట్ ఏంటంటే మనం నేర్చుకునేది దేవుని వాక్యంలో ఇప్పుడే మనం జ్ఞాపం చేసుకున్నాం. నెమ్మది లేని విస్తారమైన ధనమునుడు కంటే కొంచెంలో ప్రేమ కలిగి ఉండటమే మేలు అని చెప్పాడు. 2 రైతులు ఉన్నారు. ఒక రైతు ఆయన చాలా తన భార్య తన బిడ్డలు కలిసి చక్కగా వారు ఎప్పుడు కూడా ఆకుకూరలు తినేవాళ్ళు, భోజనం తినేవారు. అయితే ఆ కుటుంబంలో ఎప్పుడు ఆనందం, చక్కని పాటలు ఎప్పుడు ఉండేవంట. కానీ ఆ ఇంటికి దగ్గరలోనే ఒక ధనికుడైన కుటుంబం ఉండేదంట. వారింట్లో ఏ శబ్దాలు వినపడవు, కానీ డబ్బులు అనే విషయంలో వచ్చేలకి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు వివాదాలు జరుగుతుంటాయంట. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎప్పుడు కూడా వివాదాలు జరుగుతుంటాయంట. ఆ దారిని వచ్చే వాళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్ళాలంటే వారు వెళ్ళరంట, ఎందుకంటే అక్కడ ఎప్పుడు శబ్దాలే. కానీ ఈ ఇంటికి మాత్రం రైతు ఆయన ఉన్నటువంటి కుటుంబం, ఆయన పిల్లలు వారిద్దరూ సంతోషంగా ఆనందంగా వారు కనపడుతుంటారు. వారి దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చొని వెళ్ళిపోతారంట. కారణం ఏంటి? కొంచెంలో ధనం అనేది మన భోజనపు బల్ల మీద ఉన్న పదార్థాలను బట్టి కాదు, భోజన బల్ల దగ్గర మనం ఎలా ఉంటున్నాం అనేది
ప్రాముఖ్యమైనది. భోజన బల్ల మీద విలువైన వస్తువులు, ఆహార పదార్థాలు ఉండొచ్చు, కానీ అక్కడ చెప్పాడు ఆకుకూరల భోజనము కలిగి ప్రేమ గల చోట ఉండటమే మేలు అని చెప్పాడు. అంటే మొట్టమొదటి కుటుంబంలో ఏది మేలు చెప్పండి? ఫస్ట్ కుటుంబంలో ఏది మేలు చెప్పండి? ఫస్ట్ నెమ్మది లేని విస్తారమైన ధనమునుడి కంటే కొంచెంలో ప్రేమ కలిగి ఉండటం ఎంత మేలు కుటుంబానికి. నెంబర్ 2, రెండోది త్వరగా మనం చూద్దాం. 21వ అధ్యాయం సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం. 21:9 చూడండి. తీసిన వారు త్వరగా చదవండి ఒకసారి. 21:9 చదువుతున్నారు. చదవయ్యా త్వరగా ముందు. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. ఏంటంట? సామె గ్రంథకర్త చాలా సూత్రప్రాయంగా చెప్తాడు ఆయన. రెండోది ఏ మేలంట మన కుటుంబాలు ఉండటం? తగాదాలు గల పెద్ద ఇంటి కంటే నెమ్మది గల చిన్న ఇల్లే మేలు అన్నాడు. మనం ఇంటిని మాత్రమే కట్టుకోవడం కాదంట నేర్చుకునేది, కుటుంబాన్ని కూడా కట్టుకోవడం నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ హౌస్ బట్ యూ బిల్డ్ హోమ్ అన్నాడు ఆయన. గయ్యాళి భార్య అంట సెలవు రోజు వర్షం లాంటిదంట. ఎలాంటిదంట? ఎందుకు గయ్యాళి భార్య ఎలాంటిది? సెలవు రోజు, అసలే సెలవు ఆ రోజు. ఇక చూడండి, వర్షం లాంటిది. చాలా ప్రమాదం. కలహం ఉన్న చోట కళ్యాణం ఉండదంటారు పెద్దోళ్ళు. కుటుంబంలో తగాదాలు గల పెద్ద ఇల్లు కంటే నెమ్మది గల చిన్న ఇల్లే మేలు. అదే మన కుటుంబానికి మేలు. అబ్రహాం ఇంట్లో శారా హాగరుల మధ్య చాలా వివాదాలు వచ్చాయి, కలహాలు వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్య అసూయ, రోషాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ కుటుంబానికి చాలా నష్టం వచ్చింది. శారా హాగరుల మధ్య, వారి మధ్య ఉన్న నష్టం అదే కుటుంబంలో. ఇస్సాకు కుటుంబంలో తన బిడ్డల పక్షపాతం చూపించాడు. ఇస్సాకు పెద్దవాడిని ఒక రకంగా, చిన్నవాడిని ఒక రకం చూశాడు. ఆ కుటుంబంలో పార్షియాలిటీ వచ్చింది. కుటుంబంలో బిడ్డల మధ్య పక్షపాతం చూపించామా, కుటుంబానికే నష్టం. అందుకనే అక్కడ మనం చూపించాల్సింది పెద్ద ఇల్లు అనేది కాదు, ఇక్కడ చిన్న ఇంటిలో కూడా నెమ్మది కలిగి ఉండటం అనేది కుటుంబానికి లేదు. అందుకని కుటుంబంలో ఎవరి పట్ల కూడా పక్షపాత ధోరణి మనకు కనపడకూడదు. దావీదు రాజవంశంలో రాజభవనంలో ఉంటున్నాడు, కానీ ఇంట్లో తన కుటుంబంలో అంత నెమ్మది లేని స్థితి. ఒక కొడుకు ఒక రకంగా ఉండేవాడంట దావీదు గారి కుటుంబంలో పిల్లలు. కారణం ఏంటి? వారి కుటుంబాలు ఎప్పుడు కూడా కలహాలు, పాపానికి చోటిచ్చారు, నష్టాన్ని తీసుకొచ్చారు. రోమా సామ్రాజ్యంలో రాజుల కథలు చదువుతుంటే, మనం రాజుల యొక్క చరిత్ర చదువుతుంటే, ఒక్కొక్క రాజు వారి కుటుంబంలో అందరి కలహాలే. అవునా కాదా? చరిత్ర మీరు చదివితే అర్థమవుతుంది. రోమా చరిత్రలో ఉన్న రాజులు కనీసం వారి భార్యలను నమ్మరు, వారి తర్వాత కుమారులను నమ్మరు, ఒకరి పట్ల ఒకరి కలహాలు. అందుకే కుటుంబంలో నెమ్మది కలిగి ఉండి చిన్న ఇంట్లో ఉండటం మేలు అన్నాడు. ఏ కుటుంబానికి ఏది మేలంటే పెద్ద ఇల్లు ఉండి తగాదాల కంటే. అసలు కీర్తనకారుడు లేదా సామె గ్రంథకర్త ఏమన్నాడు? గయ్యాళితో పెద్ద ఇంట ఉనుడు కంటే ఏం మేలంట? మిద్దె మీద ఒక మూలను నివసించడం. మిద్దె మీద ఉంటే ఏముంటది? వర్షం ఉంటది, గాలి ఉంటది, వాన ఉంటది. అదే బెటర్ అంట వాళ్ళకి. మన కుటుంబంలో ఏది మేలు అంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబాలు విందుశాలలుగా ఉండాలి, కానీ చెరసాలలాగా ఉండకూడదు. అక్కడ ఏది కూడా మన జీవితంలో అలాంటిది కనిపించకూడదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు రాయించేది. ఏది మేలు మన కుటుంబంలో అంటే నెంబర్ 3, మూడోది త్వరగా చూడండి. 28వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 28:6 చదువుతున్నారు. 28వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. చదువయ్యా. వంచకుడై ధనము సంపాదించువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అన్నాడు. మూడవది ఏంటంటే దేవుని వాక్యంలోంచి మూడోది, మోసముతో ధనము కంటే యథార్థంగా కొంచెమే మేలు. ఏం మేలమ్మ కుటుంబానికి చెప్పాలి? మూడోది ఏంటి? మోసముతో ధనం కంటే యథార్థంగా కొంచెం మేలు అన్నాడు. ఏది కుటుంబానికి మేలు అంటే ఏదో మోసంతో సంపాదించుకోవడం కాదు. ఏనండి, మోసంతో వచ్చేది మన కుటుంబాలకు అక్కర లేదు. కొంతమందికి ఓవరనే వచ్చి పడాలా, ఇళ్లలో ఓవరనే వచ్చి పడాలా. అలాంటిది ఎప్పుడు కూడా మన క్షేమం కాదు. 122వ కీర్తనలో చెప్పాడు, 128వ కీర్తనలో చెప్పాడు, నీ కష్టార్జితము నీవు అనుభవించదవు అన్నాడు. అక్కడ మన కష్టం మనం అనుభవించేటట్టు చేస్తే అదే ధన్యత, అంతేగాని ఏదో మోసంతో వంచనతో వచ్చేది కాదు ఇక్కడ. అందుకే ఏది కుటుంబానికి మేలు అంటే మోసంతో ధనం కంటే యథార్థంగా కొంచెమే మేలు అన్నాడు.
విలాసాలు, పోకడలు, ఆడంబరాలు చూసి ఏదో విధంగా అక్రమంగా అప్పులు చేసి రకరకాల వాటితో ఉంటే అది ఎంత నష్టమో దేవుని వాక్యంలో చెప్పబడింది. అందుకనే ఒక్క దినము యథార్థత జీవితం అంట జీవితకాలం మోసం కంటే గొప్పదంట. ప్రేమైన సోదరి, యథార్థవంతుడైన వాడు తన పేదరికంలో కూడా సిగ్గుపడ్డ ఎప్పుడు కూడా. అందుకనే దేవుని వాక్యం చెప్పబడింది, మోసముతో ధనం కంటే యథార్థముగా కొంచెమే మేలు అన్నాడు. మనకు బాగా తెలుసు పోలియో వ్యాక్సిన్ అది కనిపెట్టిన వాడు ఎవరంటే, జాగ్రత్తగా మీరు వినాలి, జోనాస్ సాల్క్ అంటారు ఆయన పేరు. జోనాస్ సాల్క్, ఎక్కడైనా చూసుకోండి ఆయన పేరు. ఈ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టాడు 1900 కాలం స్టార్టింగ్ లో. ఆయన ప్రపంచానికి అందించిన ఆయన పేరేం పేరు చెప్పాను, జోనాస్ సాల్క్ అన్నమాట. ఆయన ఎవరో కాదు, ఒక యూదుడైన. పోలియో వ్యాక్సిన్, ఈరోజు ఆ వ్యాక్సిన్ ప్రపంచంలో పోలియో చూస్తున్నాం ఎక్కడన్నా అసలు మనం చూస్తున్నామా? సంతరించిపోయింది. వెరీ రేర్ అనమాట. ఇప్పుడు 100లో 1% కనపడుతుంది. కానీ ఆయన ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టాడు, ఒక యూదుడు. ఆయన కనిపెట్టినప్పుడు ఆ ఫార్ములాకి ప్రపంచంలో గొప్ప వాళ్ళు అన్నారు, దీనికి నువ్వు కనుక్కున్న ఈ మెడిసిన్ కి పేటెంట్ తీసుకున్నారు. పేటెంట్ అంటే ఏంటి? హక్కులు, సర్వ హక్కులు. అంటే దాన్ని నువ్వు అమ్ముకుంటే కోట్ల ఆస్తి నీకు ప్రపంచంలో. నువ్వు మాత్రమే మెడిసిన్ అమ్మాలి, ఎందుకంటే నువ్వు సూత్రం కనుక్కున్నావు కదా. పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నవాడు ఆయన అమ్ముకుంటే ప్రపంచంలో కోట్ల రూపాయలు వస్తాయి. ఆయన అన్నారు, నీవు కనుక్కున్న ఆ మందుకి నువ్వు పేటెంట్ తీసుకోవయా, పేటెంట్ హక్కు తీసుకోవాలంటే ఆయన ఒకటే అన్నాడు, సూర్యుడిని సర్వ హక్కులు తీసుకోగలం, పేటెంట్ తీసుకోగలం మనం? సూర్యుడు ఉచితంగా వెలిగిస్తున్నాడు. ఎప్పుడైనా సూర్యుడు సర్వ హక్కులు తీసుకున్నాడా అంటూ ఆయన అన్నాడు, సూర్యుడు సర్వ హక్కులు తీసుకోలేదు కాబట్టి నేను ఉచితంగా దేవుని దగ్గర నుంచి పొందాను, నేను ఉచితంగానే మనుషులకి ఇస్తాను అన్నాడు. అలా అమ్ముకుంటే, అలా సర్వ హక్కులు చేసుకుంటే ఆయన కోడీసుడు అవుతాడు. అందుకనే దేవుని వాక్యం చెప్పబడింది, యేసుప్రభువు వారు చెప్పాడు ఒక మాట, తన శిష్యులను బయటకు పంపిస్తే ఏమన్నాడు, మీరు ఉచితంగా పొందిరు గనుక ఉచితంగానే ఇవ్వండి. ఎక్కడని చెప్పండి ఆ వచనం. మనకు అపాయం అయితే చాలు, ఒక వ్యాన్ వచ్చింది. ఏ వ్యాన్ చెప్పండి? 108. ఎస్, ఖచ్చితంగా అదే వచనం బైబిల్లో. మత్తయి సువార్త 10:8. మత్తయి సువార్త 10:8 ఏముంది అక్కడ? ఉచితంగా పొందిరి గనుక ఉచితంగా ఇవ్వడు. ఆ వచనం ఆధారమే 108 అంటే మత్తయి సువార్త 10:8. ఈ వ్యక్తి కూడా బైబిల్ చదివిన యూదుడు. అతను ఏమన్నా అంటే, నేను ఉచితంగానే ఇస్తాను, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే ఇస్తున్నాను అన్నాడు. ఈ రాత్రి వేళ మనం నేర్చుకునేది, ప్రేమైన సోదరి, కుటుంబంలో యథార్థత ప్రాముఖ్యం, నమ్మకం ప్రాముఖ్యం. అదే కుటుంబానికి కరెన్సీ, అదే కుటుంబానికి ధనం. నమ్మకత్వమే కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం. ఏది మేలు కుటుంబానికంటే జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 4, 4 చూడండి త్వరగా. 16 అధ్యాయం 19 వచనం. సామె గ్రంథం 16 అధ్యాయం 19 వచనంలో కుటుంబానికి ఏది మేలో జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అన్నాడు ఆయన. వాట్ ఈస్ ద 4th బెటర్ థింగ్స్? 4వ మేలు ఏంటి చెప్పండి ఇక్కడ. సింపుల్ గా చెప్పాలంటే, గర్వము కంటే దీన మనస్సు మేలు. కుటుంబంలో ఏది ఉంటే మేలో పరిశుద్ధాత్ముడు వ్రాయించిన 4వ సంగతి ఏంటంటే, గర్వం కంటే మేలు ఉంటాం. గర్వం కంటే ఏం చెప్పండి అక్కడ, దీన మనస్సు మేలు అంటున్నాడు. కుటుంబానికి ఏది మేలయ్యా? అయ్యా సోదరి చెప్పండి, మన కుటుంబాలకు ఏది మేలు? గర్వం కంటే దీన మనస్సు మేలు అన్నాడు అక్కడ. దీనత్వము, తగ్గింపు, పరిచర్య చేయడంలో ఉన్న ఒక వివాహము, కుటుంబంలో మనం బలంగా ఉండగలం, కుటుంబ జీవితంలో ముందుకు పోగలం. గర్వము, స్వార్థం అనేది అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో నేను ప్రారంభంలో చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, గర్వం అంట అద్దం లాంటిదంట. అద్దం చూస్తే ఎవరు కనపడతారు? ఎవరు కనపడతారు? అద్దం చూస్తే నువ్వే కనపడతావు, ఎవరు కనపడరు. అదే గర్వం అంటే. కానీ దీనత్వం అంటే తెరిచిన కిటికీ లాంటిది. అనగా తెరిచిన కిటికీలను చూస్తే ఇతరులు మనకు కనపడతారు. అదే దీనత్వం అంటే. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడినది, మనం ఇతరులు చూడగలగాలి అంటే అది దీనత్వం. ఇతరుల కొరకై సహాయం చేసే వారంగా ఉండాలి. అందుకే గర్వము కంటే
దీన మనస్సు కుటుంబానికి మేలు. మన కుటుంబంలో ఏది ఉండాలి? గర్వం కాదు మేలు మన కుటుంబంలో ఉండేది. ఏది కావాలా? దీన మనస్సు కావాలి. గర్వం అంట దూతలను కూడా దయ్యాలను చేసింది. ఏం చేసింది? లూసిఫర్ ఎవడు? సాతానుడు ఎవరు ఫస్ట్ అసలు చెప్పండి? వాడు దూతే, దేవదూత కదా. కానీ గర్వించి ఏమయ్యాడు? దయ్యం అయ్యాడు. అంటే ఏంది? సాతాను అయిపోయాడు. కారణం ఏంటి? గర్వము దూతలను కూడా దయ్యాలను చేస్తుంది. కానీ దీనత్వము మనుషులను దేవదూతలుగా కూడా చేస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడింది అది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. నీవు దీనుడుగా కుటుంబంలో తగ్గింపులో ఉంటే, విచిత్రం ఏంటంటే మనం దీనులుగా ఉంటే తగ్గించుకుంటూ ఉంటేనంట మనల్ని ఎవరు తాకరంట. అసలు హెచ్చించుకుంటేనంట మనకు వచ్చేది నష్టం. ఎందుకు? ఎక్కడ పట్టినా సరే మనం తగ్గించుకొని ఉన్నాం అనుకోండి, ఎవరైనా తాగుతారు మనల్ని? అసలు ఎవరు దాగరు మనల్ని? అసలు ఎవరు పడుచుకోరు మనల్ని? మనకి ఎవరు హాని ఉండదు. అసలు చాలా సింపుల్ సింగతి అనమాట. విచిత్రం చెప్పాలంటే మనం దీనులుగా ఉంటే, తగ్గించుకుంటే ఎవరు చప్పట్లు కొట్టరు, ఎవరు సరిచి కొట్టరు. అవును కదా? రెండు ఉండవు. దీనత్వంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం అదే. వాక్యం చెప్పాడు ఆయన. నీవు గరిష్ఠులతో స్నేహమా? తప్పకుండా వారి పతనంలో మనం కూడా పాలి భాగస్తులు కావాల్సిందే గర్విస్తే. అదే చెప్పాడు ఆయన. సౌలు గర్వించాడు, రాజు ఆయన గర్వించాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. సౌలు ఇశ్రాయేలు చరిత్రలో మొట్టమొదటి రాజు ఆయన, మొదటి రాజు ఆయన. దేవుడు ఎన్నుకున్నాడు. అయినా సరే గర్వించాడు. దావీదు తగ్గించుకున్నాడు. దావీదు జీవితంలో అవకాశం వచ్చిన సౌలును చంపడానికి సాహసం చేసిన వాడు కాదు. ఎవరు? దావీదు. దేవుడు అందుకని బైబిల్ చరిత్రలో దావీదుని మహారాజు అన్నారు. ఎంత గొప్ప తగ్గింపుడానికి హెచ్చింపది. అకుల్లా ప్రిస్కిల్లాలు దైవ గ్రంథంలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఆదర్శ దంపతులు, ఇస్ అ మోడల్ కపుల్స్. దైవ గ్రంథంలో అకుల్లా ప్రిస్కిల్లాలు ఆదర్శ దంపతులుగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు డేరాలు కుట్టే వ్యాపారస్తులు. వాళ్ళు వెరీ బిజినెస్ మెన్. వాళ్ళు మంచి వ్యాపారంలో ఉన్నవారు. కానీ తగ్గించుకొని దైవజనుడైన పౌలుతో కలిసి పనిచేశారు. ఎక్కడ పోయినా సరే, ఏ ఊర్లో ఉన్నా అక్కడ సంఘంతో కలిసి సహవాసం చేసేవారు, పరిచర్య చేసేవారు. అసలు ఎవరు చెప్పనక్కర్లేదు. అకుల్లా ప్రిస్కిల్లాకు సంఘంలోకి వెళ్ళారంటే పరిచర్య చేయడమే వారి పని. నేను చాలా సంతోషిస్తాను సాంశవరావు విద్యారణ్యుల విషయంలో. మన దేవుని సంఘంలో, మన మందిరంలో చక్కని పరిచర్య చేసే చక్కని విశ్వాసులైనటువంటి ఆత్మీయమైన బిడ్డలు. వారి దేవుడు ఖచ్చితంగా దీవెన ఆశీర్వాదం కలిగించేవాడే. వారి ద్వారా అనేకులు ప్రోత్సహించబడే విధంగా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్పబడింది. గర్వం ఎప్పుడు కూడా ఎవరు గొప్ప అని అంటదంట. కానీ దీనత్వం ఎప్పుడు కూడా ఏది ముఖ్యమయ్యా అంటదంట. మనకి ఏది కావాలి? గర్వం కాదు. ఏది కావాలా? దీన మనసు, దీనత్వం కావాలి. అది మన కుటుంబానికి మేలు. ఏది మన కుటుంబానికి మేలయ్యా అంటే గర్వం కంటే దీన మనసు మేలు అంటాడు ఈ గ్రంథంలో. 5వ నెంబర్ 5, 5వ బెటర్ థింగ్ చూడండి. తోడుగా 16వ అధ్యాయం 16 వచ్చిన అక్కడే 16వ అధ్యాయం 16 వచ్చిన అపరంజిని సంపాదించుకునుడు కంటే జ్ఞానమును సంపాదించుకునుడు ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఏది మేలంట కుటుంబానికి? సింపుల్గా చెప్పాలంటే మీకు బాగా గుర్తుండగా చెప్పాలంటే బంగారం కంటే జ్ఞానం మేలు కుటుంబానికి. కుటుంబానికి ఏది మేలమ్మా? చెప్పండి, పూర్తి చెప్పండి. అది వదిలేస్తారు అసలు. చెప్పండి. ఏది? బంగారం కంటే జ్ఞానం మేలు. కానీ ఇప్పుడు ఏ కుటుంబం తీసుకున్నా, ఏ వ్యవహారం తీసుకున్నా ఏది ముఖ్యం? బంగారం పేరు రాకుండా ఉంటుందా? బంగారం పేరు రాకుండా ఉండదు. కానీ వినండి, దేవుని వాక్యంలో చెప్పబడింది మన కుటుంబంలో ఏది మేలు అంటే బంగారము కంటే జ్ఞానం మేలు అన్నాడు ఆయన. వివాహము, కుటుంబం అనగానే చాలాసార్లు బంగారం, వెండి ఇవే మనకు గుర్తొస్తుంటాయి. కానీ కుటుంబంలో భార్య భర్తలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం ఎంతగా వెదకవలసిన వారే ఉన్నారో, అది డబ్బును మాత్రమే వెదికేవారైతే వారికి సాధ్యం. మన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం? మనం ఏ విషయానైనా ఇద్దరు కలిసి కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఒక నిర్ణయానికి, ఒక ఆలోచన తీసుకోవడానికి వారు జ్ఞానవంతులే ఉండాలి. కానీ ధనవంతులై ఉంటే నిర్ణయాలు రావు. ఒక విషయాన్ని, ఒక నిర్ణయం తీసుకోవాలంటే వారికి జ్ఞానం అవసరం. దేవుని వాక్యంలో చెప్పబడింది. దేని వెతుకుతున్నాం మనం? అందుకనే సాధారణ చెప్తుంటాడు, విద్య లేనివాడు
మీరు అన్నది నాకు వినపడలేదు కానీ విద్య లేనివాడు ధనవంతుడైన పేదవాడే. అది నేను చెప్పాలనుకున్నా, మీరు ఎందుకు చెప్తాను అండి? విద్య లేనివాడు ధనవంతుడైన పేదవాడే. ధనాన్ని నువ్వు కాపాడాలి. జ్ఞానం అయితే నిన్ను కాపాడుతుంది. డబ్బు నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నువ్వు కాపాడుతున్నావు దాన్ని, కానీ జ్ఞానము నిన్ను కాపాడుతుంది, అనేకమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంది. ఏది మేలు మన కుటుంబంలో? చెప్పండి. బంగారం కంటే జ్ఞానం మేలు అన్నాడు. విలువలు లేని విద్య, క్రమం లేని విద్య ఉపయోగంగా ఉండొచ్చావో కానీ అతడు మనిషిని ఏది ఆ ధనం అంట, ఆ విద్య అంట విలువలు లేనిది, క్రమం లేని విద్య, జ్ఞానము ఉంటే ఉండొచ్చేమో కానీ, ఒకవేళ ఉపయోగంగా ఉండొచ్చేమో కానీ అది మనిషిని తెలివిగల అపవాదిగా తయారు చేసిద్దంట. ఎలా తయారు చేసిద్దంట? ఆ డబ్బు, ఆ బంగారం ఏం చేసిద్ది? అపవాదిగా తయారు చేసేది. ఎలా? ఏ అపవాదిని? తెలివిగల అపవాది. ఇంకా ప్రమాదం చూడండి అసలు. అందుకని మన కుటుంబంలో ఏది ఉండటం మేలు? బంగారము కంటే చెప్పండి, జ్ఞానము ఉండటం మేలు. సొలొమోను ముందు దేవుడు 2 పెట్టాడంట. ఒకటి జ్ఞానం, రెండోది ధనం. ఈ 2 సొలొమోన్ ఏదో కోరుకోనాడంట. ఇప్పుడు సొలొమోనుకి పెద్ద పరీక్ష ఇది. సొలొమోను ముందు ఏం పెట్టాడు? 1 పెడితే బాగానే ఉండేది. ఇప్పుడు 2 పెట్టాడు. ఏమేంటి? జ్ఞానము, ధనము. ఏది కోరుకున్నాడు. సొలొమోను అక్కడ కూడా ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించాడంటే, దేవా నాకు జ్ఞానం చాలు ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు 2 తీసుకోన్నాడు. ఆయన ఏమన్నాడు? చాలాసార్లు మనం ఏది అవసరం కాదో దాని వైపు చూస్తుంటాం, కానీ దేవుడు అన్నాడు నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు కనుక, ధనాన్ని అడగలేదు కనుక దాన్ని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. సోదరుడా సోదరి, మనకి ధనము కంటే లేదా బంగారము కంటే జ్ఞానం అవసరం. అందుకని వాక్యంలో ఎక్కువ చెప్పబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, 3 రాళ్ళు తన చేతులతోనే ఇల్లు ఏం చేద్దంట. అది ఎంత పెద్ద ఇల్లు ఆమె ఓడ తీసి పక్కన పెట్టమే. చాలాసార్లు కుటుంబాల్లో ఇలాంటి ఎదురవుతున్నాయా? మన కుటుంబానికి ఏది మేలు తెలుసా? బంగారము కంటే జ్ఞానము మేలు ఉంటుంది. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన అందరికంటే జ్ఞానానికి ఎక్కువ విలువిచ్చాడు, దైవ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాస్తవాన్ని చెప్పాలంటే బబులోనులో ఉన్న విలాసాలకు, బబులోనులో ఉన్న ఒక విధంగా చెప్పాలంటే విందులకు, రాజుగారి ఆహారానికి కూడా విలువ ఇవ్వలేదు. ఎవరు? దానియేలు. దేనికి విలువిచ్చాడు? దేవుని జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. తేలిందంటే చివరికి బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరికంటే 10 రెట్లు గొప్ప వాళ్ళంటే వీళ్ళు. ఎన్ని రెట్లు? 10-fold. 10 రెట్లు గొప్ప వాళ్ళగా ఉన్నారంట. కారణం ఏంటంటే దానియేలు దైవ జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ విలాసాలకు, విందులకు, రాజు భోజనాలకు ప్రాముఖ్యత, విలువలు ఇవ్వలేదు. అందుకే తేలాడు దానియేలు మనం చూస్తాం. కుటుంబంలో మనం పిల్లలకు కూడా, పెద్దలకు కూడా, అమ్మా సోదరి సోదరులారా, ఫ్యామిలీ వాల్యూస్ మనం నేర్పుదాం మన పిల్లలకి. బ్యాంక్ అకౌంట్లు కాదు నేర్పేది. మనం ఏది నేర్పాలి మన పిల్లలకి? కుటుంబ విలువలు నేర్పాలి. మనం ఎంత సమకూరుస్తున్న వారి కోసం అనేది కాదు, ఒక కుటుంబంలో ఒక విలువలు నేర్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అంత ఆశీర్వాదం. నెంబర్ 6, త్వరగా మనం ముందుకు వెళ్దాం. త్వరగా 16:32 వచ్చిన అక్కడే 16:32 చదవయ్యా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఏది మేలంట? మన కుటుంబంలో 6th బెటర్ థింగ్. మన కుటుంబంలో ఏది మేలు, ఏది ఉంటే మేలంటే 6 చెప్తున్నాడు. నేను సింపుల్ గా చెప్తున్నాను మీకు, రోషము కంటే దీర్ఘశాంతం మేలు. మన కుటుంబంలో ఏం కావాలా? ఏది మేలు చెప్పండి, పూర్తి చెప్పండి మరలా. రోషం కంటే దీర్ఘశాంతం మేలు. మన కుటుంబాలు ఏమి ఎక్కువ ఉంటాయి చెప్పండి మీరు? మన ఇంట్లో ఎక్కువ ఏముంటున్నాయి చెప్పండి మీరే? రోషాలు ఎక్కువ ఉన్నాయి, దీర్ఘశాంతాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న పిల్లవాడు కూడా రోషం ఎక్కువ. ఎందుకు చెప్పండి? ఇంట్లో ఏముంటుంది? మన పిల్లలకు, మనకు, అమ్మా ఇది తమాషాగా తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మన కుటుంబాల్లో ఏది మేలు ఏది ఉంటే మేలో చెప్తున్నాడు దేవుని వాక్యంలో. 6వది, రోషము కంటే దీర్ఘశాంతము మేలు. దీర్ఘశాంతం అనేది వివాహంలో, కుటుంబంలో సమాధానం కాపాడుతుంది.
కోపము, క్రోధము, రోషాలు చాలా నష్టాలు తీసుకొస్తాయి. కుటుంబంలో చాలా విచిత్రమైనవి, చాలా ప్రమాదకరమైనవి. ఒక విజయవంతమైన వివాహము అనుదినం కట్టబడుతూ ఉండాలి. దేని మీద? కోపాల మీద కాదు. దేని మీద? సహనం మీద, క్షమాపణ మీద, ఒకరినొకరు సరిచేసుకోవడం. అందుకని ఒక్క క్షణం కోపాన్ని అణుచుకుంటేనంట 100 రోజులు సమస్యలు తప్పించుకున్నట్టంట. ఏం చెప్పండి? ఒక్క క్షణం కోపాన్ని అణుచుకుంటే ఎన్ని రోజులు తప్పించుకున్నట్టు? 100 రోజులు సమస్య. అవునా కాదా? ఇది కొంతమంది కుటుంబాలకు బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఒక్కసారి సమస్య వచ్చిందని చాలు భార్య భర్తల మధ్య కుటుంబం అంతా రోజంతా మౌనమే. కొన్నిసార్లు సహోదరుల వైపు మౌనం అయితే ఆ రోజు ప్రపంచమే పలకనట్టు ఉంటుంది. ఏంది? ప్రపంచమే పలకనట్టుగా ఉంటుంది. కానీ వినండి, దేవుని వాక్యం చెప్పాడు, రోషం కాదు, అది చాలా ప్రమాదకరమైనది. 4 3 అంగుళాలే ఉంటుందంట, కానీ 6 అడుగులు మనిషిని ఏం చేసింది? చాలా ప్రమాదం. అందుకని రోషము కంటే కుటుంబంలో అమ్మా ఏంటి చెప్పండి? రోషం కంటే ఏది ముఖ్యం? దీర్ఘశాంతం. దైవగ్రంథంలో బిల్లీ గ్రహం గారు, ఆయన భార్య రూత్ గ్రహం గారు, వారిద్దరు కుటుంబ జీవితంలో 100 సంవత్సరాలు వారు జీవించారు. వారిద్దరు కుటుంబ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి కుటుంబం అది. వారు ఎప్పుడంట వారి కుటుంబంలో సహనము, క్షమాపణ ఎప్పుడు కుటుంబంలో ఉంటాయంట. దేవుని వాక్యం చెప్పబడింది. చరిత్రలో స్పష్టంగా వారి జీవితాన్ని గురించి చెప్పబడింది. వాళ్ళు అందరిలో కూడా ఒకరి తప్పులను ఒకరు సరి చేసుకుంటారంట. వాళ్ళు బిల్లీ గ్రహం తన భార్య అందరి ముందు కూడా నేను తప్పు చేశానండి, క్షమించండి అంటదంట. వారు ఒకరినొకరు తప్పులు ఒప్పుకుంటేవారు కాదు, ప్రేమను చూపించుకునే అలవాటు ఉంది. వారి వివాహము 60 సంవత్సరాలు కొనసాగింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 60 సంవత్సరాల కుటుంబ జీవితం వారి జీవితంలో. కారణం ఏంటంటే సహనము, క్షమాపణ వారి జీవితాల్లో ఖచ్చితంగా ఉంది. నేను ముగించే చివరి మాట చెప్పి ముగించబోతున్నాను. చివరి మాట 27వ అధ్యాయం 5-6 వచనాలు. 27వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 27:5-6 వచనాలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. 7వది ఏదనగా కుటుంబంలో ఏది మేలు అంటే లోపల ప్రేమించుట కంటే బయట గద్దించడమే మేలు. కుటుంబానికి ఏది మేలయ్యా? నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? మాట్లాడిద్ది. నిజమైన ప్రేమ ఏమిద్ది? మౌనం ఉండదు. ఏమా కుటుంబంలో ఎక్కువ ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నాను, జాగ్రత్తగా. కుటుంబంలో మనం ప్రేమిస్తే మౌనంగా ఉంటామా? మాట్లాడతామా? మాట్లాడతాం, మౌనంగా ఉంటామా? ప్రేమిస్తే మాట్లాడతాం. మాట్లాడటమే కాదు, కొన్నిసార్లు గద్దిస్తాం కూడా, సరి చేస్తాం కూడా. కుటుంబంలో లోపల మౌనం అనేది గొప్ప నరకం లాంటిదని చెప్పాలా. మౌనం అనేది ఎప్పుడు కుటుంబాల్లో ఉండకూడదు, చాలా ప్రమాదం అది. అదే చెప్పాడు ఇక్కడ, లోపల ప్రేమించుట కంటే. నీ ప్రేమను వ్యక్తపరచాలి కుటుంబంలో, అంతేగాని లోపల ఏదో పెట్టుకుంటా. ఏదో ఉంటది. భర్త గాని భార్య గాని మాట్లాడలేదంటే కారణం ఏం చెప్పండి మీరు? ఏదో ఉంటది. ఎక్కడ? లోపల వస్తుమే లోపల ఉంటది ఎక్కడో. ఆ లోపల ఉన్నదే ప్రమాదం. ఆ లోపల ఉన్నదే మౌనంగా ఉండటమే చాలా ప్రమాదం. ఏది మనసులో దాచిపెట్టుకోవడం, పాతి పెట్టుకోవడం, నష్టపోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది చాలా ప్రమాదకరమైనది. అందుకని తీపి అబద్ధం అంట, చేదు నిజం ఉంది కదా. ఏది శ్రేష్టం అని చెప్పండి? ఒక తీపి అబద్ధం కంటే చేదు నిజమే శ్రేష్టమైనది, మేలుకరమైనది. నిన్ను పొగడేవాని కంటే సరి చేసేవాడు క్షేమం. అందుకనే కుటుంబంలో ఒకరినొకరు సరి చేసుకోవడం, అది ప్రేమపూర్వకంగా చేసుకోవడం మంచిదే, కానీ లోపల ఎక్కడో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. పరిశుద్ధాత్ముడు చెప్పేది అదే. భార్యాభర్తల మధ్య లోపల ఆగ్రహము, కోపము దాగిన విషయం లాంటిది. దాన్ని ఎప్పుడు కూడా అలానే ఉంచుకోకూడదు. వెంటనే సరి చేసుకోవాలి, వెంటనే ప్రేమించాలి, వెంటనే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అది ఉంటే మేలు. ఏది మేలు? అది ఉంటే మేలు. ఏది? లోపల ప్రేమించుట కంటే బయట గద్దించుట మేలది. నాతాననే ప్రవక్త నేరుగా వచ్చాడు. రాజుగారు దావీదు గారు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజా, ఆ మనుషుడు నీవే అన్నాడు. అవును, గద్దించాడు లేదా? వెంటనే గద్దిస్తే ఆ గద్దెంపుకు లోపడ్డాడు దావీదు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజును మెచ్చుకుంటానికి కూర్చున్నారు, కానీ నాతాను మాత్రం వచ్చి గద్దించాడు. అది రాజుకు మేలైందా నష్టమైందా మీరు చెప్పాలి? మేలైంది, సరి చేసుకున్నాడు. అప్పటి వరకు భారంతో ఉన్నాడు దావీదు. కానీ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, సరి చేసుకున్నాడో, భారం అంతా దిగిపోయింది. కుటుంబంలో ఎంత సమాధానం, నెమ్మది వచ్చింది. మన కుటుంబ జీవితంలో కూడా ఏదైనా ఒప్పుకుంటేనే, లోపల కప్పుకుంటే కాదు, అకలాని పెట్టుకుంటే కాదు, భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా కుటుంబ జీవితంలో అది మేలు. యోధ రహస్యంగా ఉంచుకున్నాడు. ఎప్పుడో ఒకసారి యేసు ప్రభువును అప్పగించాలా, పట్టించాలి, ఇదే లోపల ఉంటానే ఉంది. కానీ ఒక రోజు వచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆయన బహిరంగ ముద్దు పెట్టుకున్నాడు. అందరూ ఏమనుకున్నారు? భలే ప్రేమిస్తా అనుకున్నారు. కానీ లోపలే ఉంది మోసం, కపటం, ప్రమాదాన్ని తీసుకొచ్చింది. యోధ మౌనంగా ఉండటం వల్ల యోధాకే నష్టం తీసుకొచ్చింది, కానీ ప్రభుకే నష్టం లేదు. అక్కడ ప్రభు అయితే బహిరంగ గద్దించాడు, ప్రభు అయితే బహిరంగ వారిని సరిచేశాడు, అవకాశం ఇచ్చాడు. కానీ యోధ లాభం పొందలేదు, మేలు పొందలేదు. అక్కడ ఈ రాత్రి ప్రేమిన సోదరి, నేను ముగించాను. కుటుంబంలో ఏది ఉంటే మేలు చెప్పండి ఒకసారి. 7 మేలు ఏం చెప్పాను? నెంబర్ 1 చెప్పండి. ఫస్ట్ ఏంది? ఏ మేలు చెప్పండి? నెమ్మది లేని విస్తార ధనము కంటే కొంచెములో ప్రేమ కలిగి ఉండటమే మేలు. నెంబర్ 2 రెండోది, తగాదాలు గల పెద్ద ఇంటి కంటే నెమ్మది గల చిన్న ఇల్లు మేలు. మన ఇంటిలో, కుటుంబంలో ఉండాల్సిన మేలు ఇవన్నీ, ఉండాల్సిన మేలు ఇవన్నీ. మూడోది ఏంటి? మోసంతో ధనం కంటే యథార్థంగా కొంచెమే మేలు అన్నాడు. 4వది, గర్వము కంటే దేన మనస్సు మేలు. 5వది, బంగారము కంటే జ్ఞానము మేలు. 6వది, రోషము కంటే దీర్ఘశాంతము మేలు. 7వది, లోపల ప్రేమించుట కంటే బయట గద్దించుట మేలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కుటుంబ జీవితానికి ఆయన ఉండు ఎంత ఆశీర్వాదం. ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. ఆయన గర్వము లేనివాడు, ఆయన తగ్గింపు కలిగిన వాడు, ఆయన దేవాది దేవుడై ఉండి కూడా తన్ను తాను దీనుడయ్యాడు, దాసుడయ్యాడు, పరిచర్య చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన ఆ తరువాత అన్ని నామల కంటే ఉన్నతమైన నామం హెచ్చించబడ్డాడు. ఆయన ఈరోజు ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన ప్రభువుగా అంగీకరించవలసింది. ఈ సాయంత్రం వేళ ప్రియ సోదరి, మన కుటుంబానికి ఆయన అధిపతి అయితే ఎంత ఆశీర్వాదం. ఆయనే మన జ్ఞానం. క్రీస్తు జ్ఞానము సర్వ సంపదలకు ఆయన యందు గుప్తమై ఉన్నాడు. మన భార్య భర్తల మధ్య కుటుంబంలో ప్రభు ఉన్నప్పుడే ఎంత ఆశీర్వాదం. ఏది మేలు అంటే ఇదిగో ఇవి మేలు. మన కుటుంబంలో ఏది మేలు ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచించేయండి. ఆ ప్రభు మనకు చాలిన వాడు. ఆయన కలిగి ఉండి ఆ మేలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.